అది వాటర్ బాటిల్ నాటాలడా ఆడ ఉన్నాయా? వాటర్ బాటిల్స్ ఉన్నాయా? ఈడ పెట్టుకొని పోతే కూడా తీసుకోవచ్చా? ఎంతనా? అంటే యూట్యూబ్ ఛానల్ ఉందా? అవునన్నా ఛానల్ రికార్డింగ్ అవుతుంది. అవునన్నా అది అవును రికార్డింగ్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ప్రణీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు ఎపిసోడ్లో సైరా నరసింహారెడ్డి ఫిలిం క్లైమాక్స్ సీన్ రియల్గా ఎక్కడ జరిగిందని చెప్పేసి చూపిద్దామని నేనైతే అనుకుంటున్నాను. లాస్ట్లో జగన్నాథ గట్టు కొండ ఉంటుంది కదా, దాని మీద దీపం పెడతాడు. సో అది రియల్గా ఎక్కడ పెట్టినారు, ప్రజెంట్ ఆ లొకేషన్ ఎక్కడ ఉంది, ఎలా ఉంది అని చూపిద్దామని నేనైతే అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ గాయ్స్. ప్రజెంట్ అయితే లొకేషన్కి అయితే వచ్చేసినాం అనమాట. సో నా బ్యాక్గ్రౌండ్లో కనిపించేది మీకు లొకేషన్నే, అండ్ ఈవెన్ చుట్టూ కూడా ఎట్లుందో ఒకసారి చూపిస్తాను చూడండి. ప్రజెంట్ ఇది ఏపీ టూరిజం కింద ఉందన్నమాట. మీరు అక్కడ చూస్తున్న మొత్తం గ్రామాలు. యాక్చువల్లీ అక్కడ దీపం పెడితే టోటల్ అన్నిటికీ కనిపించేది అనమాట. అంటే ఇప్పుడు అన్ని బిల్డింగ్స్ అయిపోయినాయి కాబట్టి అట్లా కనిపిస్తూ ఉన్నాయి మీకు. మీరు ఎదురుగా చూస్తున్న కొండ మీద కూడా చాలామంది మనుషులు అయితే వచ్చారు. అది టూరిస్ట్ స్పాట్ కాబట్టి వచ్చినారు. మీకు అక్కడ పైన కనిపిస్తుందా చిన్న గోపురం లెక్క ఉంది కదా, సో అదే స్పాట్ అనమాట. యాక్చువల్లీ కింది నుంచి కాకుండా పైనుంచి వెళ్ళి ఎలా ఉందో వ్యూ చూపిస్తాను మీకు. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, ఇది కాకుండా యాక్చువల్లీ ఇక్కడ ఉండాలి నరసింహస్వామి టెంపుల్. సో అక్కడికి వెళ్ళి చూసి ఏంటి అనేది తెలుసుకుందాం. సో ఫిలింలో చూపించిన నరసింహస్వామి టెంపుల్ అయితే ఇదే అనమాట. యాక్చువల్లీ మనకి ఎట్లా చూపిస్తారంటే ఇక్కడ ఏదో ఇక్కడే దీపం పెట్టేదారు చూపిస్తారు. కాకపోతే అది ఈ కొండ అంచు ఉంది కదా, ఈ కొండ అంచు పైన ఉంటుంది. సో మనం ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి కొండ పైకి వెళ్ళి చూద్దాము. మీకు చూపించిన నరసింహస్వామి టెంపుల్ ఫిలింలో లాస్ట్లో చూపిస్తారు కదా, సో అది ప్రజెంట్ నరసింహస్వామి మీరు చూస్తున్నారు కదా. ఇది యాక్చువల్లీ ఒరిజినల్ కాదు, ఇది 2016లో ఇక్కడ ప్రతిష్ట చేసినారనమాట. అండ్ ఇదే టెంపుల్లో స్వామి కూడా ఉన్నారు. అండ్ ఈవెన్ ఇది కూడా 2016లో వీళ్ళైతే చేసారు. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఒరిజినల్ టెంపుల్ అనేది ధ్వంసం అయిపోయిందంట. సో ఆ టెంపుల్ ఎక్కడుంది, ఒరిజినల్ ప్లేస్ ఏంటి అని కూడా నేను చూపిస్తాను పైకి వెళ్ళిన తర్వాత. ఇంకొక విషయం మీకు అందరికి గుర్తుందని అనుకుంటున్నాను నేను, నరసింహారెడ్డి వాళ్ళ వైఫ్ కూడా లాస్ట్ క్లైమాక్స్ సీన్లో వస్తుంది కదా నయనతార, ఆమెని ఒక ఏమంటారు సీక్రెట్ వేలో పంపించేస్తాడు, అంటే ఎవరికి దొరకకుండా అని. ఆ రూట్ కూడా టెంపుల్ పక్కనే ఉంది, అంటే ప్రజెంట్ ఇప్పుడు ఉన్న టెంపుల్ దాని పక్కనే ఆ రూట్ అయితే ఉంది. సో ఇదే అనమాట రూట్. ఇప్పుడు మనం చూసిన టెంపుల్ ఇదే, ఆ రూట్లో కూడా వెళ్ళొచ్చు. ప్రజెంట్ అయితే ఏమైందంటే నేనైతే ఎక్కడైనా ట్రై చేస్తా ఉన్నాను. చాలా హారిబుల్ ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ రస్తా మొత్తం ఏమైపోయిందంటే రాళ్ళు మొత్తం పడిపోయి అంతా బ్లాక్ అయిపోయింది. యాక్చువల్లీ అయితే ఇంకా జరిగిందని నేనైతే అనుకుంటున్నా. దాదాపు 150 years అవుతుంది అనుకుంటా నాకు తెలిసి, ఎగ్జాక్ట్ ఎంత అయిందని తెలియదు కానీ. సో ఇదే రూట్ అని చెప్పేసి వీళ్ళైతే ఇక్కడున్న వాళ్ళు కూడా అంటున్నారు. సో రూట్ అయితే ఇది. ఇక్కడ మనం ఇంకా కొండపైకి వెళ్తే మనకు దీపం ఎక్కడ అనేది కనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా, అంటే ఫిలింలో చూపించిన దానికి ఇక్కడ ఉన్నదానికి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే నార్మల్లీ అక్కడ ఫిలింకి సంబంధించి వాళ్ళకి అనుకూలంగా అయితే చేసినారని నేనైతే అనుకుంటున్నా. కాకపోతే ఇక్కడ ఏంటంటే టెంపుల్ కింద అండ్ దీపం పెట్టేది పైన అని చెప్పేసి ప్రజెంట్ ఇక్కడ ఉన్న లొకేషన్ అయితే చెప్తా ఉంది. ఉడతలు ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఆయాసం వస్తూ ఉంది. పర్లేదు, నాట్ ఎన్ ఇష్యూ. ఇక్కడ నుంచి లొకేషన్ ఇలా ఉంటుంది. సో ఏదో డార్మెంటరీస్ అంట. యాక్చువల్లీ మనం ఆ లాస్ట్కి వెళ్ళిపోవాలి, మనం యూతలకు వచ్చి ఎక్కాము, ఇది కాదు ఇంకా లాస్ట్కి వెళ్ళాలి. యాక్చువల్లీ అటు కొండ ఎక్కడానికి
రాళ్ళ మీద ఎక్కాలన్నమాట. పెద్ద పెద్ద స్టోన్స్ ఉంటాయి, ఆ స్టోన్స్లో పడి ఎక్కాలి. యువతలు అయితే కొంచెం ఎక్కడానికి గ్రాస్ అట్లా ఏదో ఉంటుంది అని చెప్పేసి ప్రజెంట్ అయితే ఇట్లా వచ్చినాము. మీరు చూస్తుంటే మేమైతే ఇట్లా వచ్చినాము. కాకపోతే ఏంటంటే మనం ఇంకా ముందరికి వెళ్ళాలి. సో ఆ లాంగ్ వరకు వెళ్ళి ఏంటి పరిస్థితి అని చూసి మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాం. సో చాలామంది ఫస్ట్ ఒకవేళ ఇటు సైడ్ నుంచి ఎక్కితే ఇక్కడ ఒకటి గోపురంలాగా అనిపిస్తుంది, ఇది మాత్రం ఇక్కడ కూడా ఉంది. సో ఇవి రెండు సంగమేశ్వర స్వామి టెంపుల్కి సంబంధించినవి, నరసింహస్వామి టెంపుల్కి సంబంధించినవి కాదు. సో కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి, ఇంకా కొంచెం ముందరికి వెళ్ళాలి మనం అయితే ఇటు సైడ్. యాజ్ పర్ ద ఫిలిం అయితే ఇదే కన్సర్న్ ప్లేస్ అనమాట. ఎందుకంటే ఇంకా వేరే పొజిషన్ లేదు. జగన్నాథ గట్టు మీద ఒకవేళ దీపం కనుక అంటే ఆ రోజుల్లో పెట్టారో లేదో మనకైతే క్లియర్ ఇన్ఫర్మేషన్ లేదు. యాజ్ పర్ ద ఫిలిం మనకు చూపించిన విధంగా అయితే నరసింహస్వామి టెంపుల్ దగ్గరలో ఎక్కడైతే దీపం పెట్టినరో ఆ దీపము కొన్ని ఊర్లకు అట్లా కనిపిస్తుంది. అంటే అది ఓన్లీ ఈ ప్లేస్లో పెడితే మాత్రమే అన్ని ఊర్లకు కనిపిస్తుంది. నేను ప్రజెంట్ అయితే సహాయం చేసో ట్రెక్కింగ్ చేసో ప్రజెంట్ అయితే ఈ ప్లేస్కి అయితే రీచ్ అయిపోయినాను. సో ఒకసారి మీరు కూడా అబ్జర్వ్ చేయండి ఏంటి పరిస్థితి అని చెప్పేసి, చుట్టుపక్కల ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను. యాక్చువల్లీ ఇది వచ్చేసి జగన్నాథ స్వామి పాదం అంట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక పాదము అండ్ ఈవెన్ మద్దిలేటి స్వామి దగ్గర కూడా ఇంకొక పాదం ఉందని చెప్పేసి అయితే నార్మల్గా మనకు తెలిసిన విషయము. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మనకు హోల్ అంటే దాదాపు ఒక 5-6 విలేజెస్ కనిపిస్తున్నాయి. ఫిలింలో చూపించినట్లు ఒక 60-70 గ్రామాలకు కనిపిస్తుంది. అంటే నమ్మలేని పరిస్థితి. ఎదురుగా చూసుకుంటే మీకు లక్ష్మీపురము లైట్గా ఇప్పుడున్న ఊర్లు అప్పుడు మనకి ఎలా ఉన్నాయి మనకైతే తెలియదు కదా. ఒక దాదాపు 150 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉందో కూడా తెలియదు పొజిషన్. ప్రజెంట్ మనం బ్యాక్ సైడ్ నుంచి వ్యూ చూద్దాము. మీరు ఇక్కడైతే అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ కనుక దీపం పెడితే ఇక్కడ మొత్తం ఏదైతే ఊర్లు ఉన్నాయో వాటికి కనిపించే ఛాన్స్ ఉంది. కానీ అంటే ఇక్కడ చాలా పెద్ద దీపం పెడితేనే అక్కడ కనిపిస్తుంది అనమాట. మరి అది ఎంతవరకు నిజం అనేది మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. క్లియర్ వ్యూ చూపిస్తున్నా. ఇక్కడ చూస్తారు కదా ఒక సిమెంట్ ఒక చుక్క సిమెంట్ కానీ ఏం కానీ ఇక్కడ కూడా చూస్తారు కదా ఇక్కడ ఈ గ్యాప్స్ అనేవి ఉన్నాయి. కానీ ఒక సిమెంట్ కానీ మన మోడర్నైజ్డ్కి సంబంధించి ఎటువంటి ఏమంటారు ఏం కానీ లేదనమాట. ఇది ప్యూర్లీ ఓల్డ్ ఒక 100-150 ఇయర్స్ బ్యాక్ అనమాట. ఇది మాత్రం నేను ఎంత చెప్పగలుగుతా. చూస్తున్నారు కదా ఇవి కూడా చాలా బాగున్నాయి. యాక్చువల్లీ మనం క్లైమాక్స్లో ఏం చూస్తామంటే కింద పూజ అయిపోయిన తర్వాత బ్రిటిషర్స్ వచ్చి పట్టుకొని వెళ్తుంటారు కదా, ఆ సీన్ ఎలా జరిగిందనేది క్లారిటీ లేదబ్బా. ఎందుకు చెప్తున్నా అంటే ఫ్యాక్ట్. ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఎక్కడ చూసినా నార్మల్ ఇక్కడ చూపిస్తాం మీకు అంతా. సో ఈ చుట్టుపక్కల ఎక్కడ చూసినా టెంపుల్ అయితే లేదు. సో ఖచ్చితంగా నేను ఇందాక మీకు చూపించిన కదా టెంపుల్, అదే టెంపుల్. సో అక్కడ నుంచి ఇట్లా కొంచెం దారి ఉంది, ఇట్లా దారి ఇట్లా పైకి ఎక్కేసి ఇట్లా రావాలా. అంటే ఇప్పుడు మనం దీపం పెట్టాలంటే ఇదే రూట్, ఇంకొక రూట్ లేదు. ఇందాక ఒక గుహ రూట్ చూపించిన అది వేరే రూట్, అది వెళ్ళిపోవచ్చు. సో ఆ వెళ్ళే రూట్లో ఇక్కడ దీపం పెడుతుండగా అంటే పెట్టనివ్వలేదు, ఆపినారు అనేది అయితే ఏం లేదు నాకు తెలిసినంత వరకు. సో ఇక్కడ దీపం పెట్టిన తర్వాతనే అరెస్ట్ చేసినారని నేనైతే అనుకుంటున్నా. ఎందుకు అనుకుంటున్నా అంటే దీనికి నాకు సంబంధించి కొంచెం అంటే సింపుల్ బ్రెయిన్ యూజ్ చేసి ఒకటి సింపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు ఎదురుగా మీరు కొండ చూసుకుంటున్నారు కదా, ఈ కొండ 2 అటాచ్మెంట్ కింద ఇప్పుడు రూట్ వేసినారు కానీ నార్మల్గా అయితే అటాచ్డే ఉంటాయి. సో ఇక్కడ కొండ ఎక్కడానికి చాలా ఈజీ అనమాట, కొండ ఎక్కొచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది కింద సొరంగం రూట్ సపరేట్, గుహ రూట్ వేరే అయితే నార్మల్ ఈ కొండ సైడ్ కూడా ఎక్కడానికి ఛాన్స్ ఉంది. ఇది అయితే కొంచెం హైట్లో ఉంది కాబట్టి అవతల సైడ్ ఏమంటారు కొంచెం ఫ్లాట్గానే ఉంది కాబట్టి గుర్రాలు అవి రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో బ్రిటిషర్స్ ఖచ్చితంగా అయితే ఈ కొండ మీదనే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారిని
అరెస్ట్ చేశారు, దాంట్లో అయితే నో డౌట్. కాకపోతే ఏంది అంటే దీపం పెట్టినాక అరెస్ట్ చేశారా, పెట్టనీయకుండా ఆపినరా అనేది ఇంతవరకు అయితే ఎవరికి క్లారిటీ లేదు. మళ్ళీ సినిమా తీయడం ఒక ఫిక్షన్ కోసం క్లైమాక్స్ ఎఫెక్ట్ రావడానికి అట్లా తీసిరా ఏమి అనేది ఇంకా ఇంతవరకు అయితే నాకైతే క్లారిటీ లేదు. ఒకవేళ మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కింద కామెంట్ చేయండి, సో అందరు తెలుసుకుంటారు కదా. సో ఇదైతే ఇవాళ వీడియో. అంటే నేను ఎక్స్ప్లోర్ చేసిన ఈ ప్లేస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ అసలు సూపర్. ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను నేను. ఫ్రీడమ్ ఫైట్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారే ఫస్ట్ రివోల్ట్ అయ్యారనమాట. ఇది కూడా మన కర్నూలు దగ్గరలో ఉండడం మనం చేసుకునే అదృష్టం అని మనం అయితే అనుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయినాను. సో ఇది ప్యూర్లీ డివోషనల్ ప్లేస్. సో దయచేసి ఎవ్వరు కానీ చెప్పులు వేసుకొని మటుకు వెళ్ళకండి. సో నేనైతే చెప్పులు వేసుకోకుండానే వెళ్ళిన. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, కింద సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ బటన్ ప్రెస్ చేయండి. నేను చేసిన ఈ వర్క్కి నాకు సాటిస్ఫాక్షన్ అంటూ ఉంటుంది కదా. సో దయచేసి లైక్ చేయడం మర్చిపోకండి. ఉంటానండి. దిస్ ఇస్ ప్రణీష్ సైనింగ్ ఆఫ్. సీ యు ఇన్ అదర్ వీడియో గాయ్స్.